తెనాలిలో యువకులకు అరికాళ్లపై కోటింగ్ అంశం వివాదాస్పదంగా మారుతోంది. ఈ అంశంపై పోలీసులు స్పందించిన తీరు కూడా వింతగా వినిపిస్తోంది. రోజుకో రకంగా మాట్లాడుతున్నారు పోలీసులు. గంజాయి సేవించే వారిపై ప్రజల్లో భయం పోగొట్టడం కోసం ఇలా చేశామని ఓసారి, అసలు ఆ వీడియోలో ఉన్నది తాము కాదని మరోసారి పొంతనలేని మాటలు చెబుతున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు కూడా వస్తున్నా జిల్లా ఎస్పీ సతీష్ మాత్రం సీఐలను సమర్థించుకున్నారు. కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో యువకులు దాడి చేయడం వల్లనే పోలీసులు వారిని కొట్టారని తెలిపారు. అంతే తప్ప పబ్లిక్ గా పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించడంపై మాత్రం స్పందించలేదు. పోలీసుల తీరుపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేస్తున్నారు. తెనాలిలో యువకులను అరికాళ్లపై కొట్టిన అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఈ అంశంపై పోలీసులు స్పందించిన తీరు కూడా అంతే వింతగా కనిపిస్తోంది. రోజుకో రకంగా మాట్లాడుతున్నారు పోలీసులు. ఒకసారి గంజాయి సేవించిన వారిపై ప్రజల్లో భయం పోగొట్టడం కోసం ఇలా చేశామని, మరోసారి అసలు ఆ వీడియోలో ఉన్నది తాము కానే కాదని చెప్తున్నారు. మొత్తం కూడా పొందరలేని మాటలు చెప్తూ పోలీసుల వైఖరి కనిపిస్తోంది. ఇక పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనితో జిల్లా ఎస్పీ సతీష్ స్పందించారు. కానీ ఆయన మాత్రం సీఐలను సమర్థించుకుంటూ వచ్చారు. కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో యువకులు దాడి చేయడం వల్లనే పోలీసులు ఇటువంటి చర్యకు పాల్పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. అంతే తప్ప పబ్లిక్ గా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై మాత్రం ఆయన ఎటువంటి రియాక్షన్ ను ఇవ్వలేదు. పోలీసుల తీరుపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. సో ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ అసలు తెనాలి ఇష్యూ మొత్తం వైరల్ అవుతోంది. గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది? ఇటు అక్కడ పాలిటిక్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అసలు ఏమంటున్నారు? తెనాలికి సంబంధించి పోలీసులు ఏదైతే యువకుల్ని పబ్లిక్ గా అరికాళ్ళ కోటింగ్ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసు వర్గాల్లో కూడా భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. అయితే మొదటి రోజు ఈ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో అందులో ఉన్నటువంటి 2 టౌన్ సీఏ తనకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అనే విధంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. తర్వాత పరిస్థితుల్లో ఆ వీడియో కొంత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో ప్రస్తుతం అయితే మదనగోళం అయితే పోలీసులు అయితే పడుతున్నట్లు కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం ఎవరైతే యువకులను కొట్టడం జరిగిందో ఆ యువకులకు సంబంధించినటువంటి అంశంలో దళిత సంఘాలు కూడా తీవ్రంగా అయితే ఈ అంశాన్ని ఖండిస్తూ కూడా వాళ్ళైతే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దళిత యువకుల్ని టార్గెట్ చేసి కావాలని చెప్పి ఈ విధంగా వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు నిన్న కొంతమంది మీడియాతో మాట్లాడుతూ తాము ఏదైతే పోలీసుల పైన దాడి చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి పబ్లిక్ లో వాళ్ళకి భయం కలగాలి కాబట్టి మేము విధంగా చేశాము కానీ ఇది ఏ విధంగా చర్యలకు వెళ్ళినా కూడా మేము ఇంకా చేసేది ఏం లేదనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ అనౌన్స్ చేసినటువంటి ఎస్పీ సడన్ గా దాన్ని క్యాన్సిల్ చేయడం, తర్వాత పత్రికా ప్రకటనను ఒకటి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో పోలీసుల్ని క్లియర్ గా సమర్థిస్తూ జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులపై దాడి చేయడం సమంజసం కాదు, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారే తప్ప పోలీసులు పబ్లిక్ గా ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం ఎలాంటి స్పందన అయితే చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ప్రస్తుతం మరి ఈ అంశం పైన మాత్రం ఇటు వైఎస్ఆర్సీపీ కానీ కొంతమంది నేతలు మాత్రం ఎస్పీని అయితే క్లియర్ గా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి అనే విధంగా కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశం పైన కూడా నిన్న ఎవరైతే కానిస్టేబుల్ చిరంజీవి అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు జరిగిందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన భార్య కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. నేను కూడా దళితురాలనే, నా భర్త పైన దాడి చేస్తే దళిత సంఘాలు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే విధంగా కూడా ఒక వీడియోని బయటకు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు పోలీసులు? జరిగినటువంటి అంశాన్ని క్లియర్ గా ఒకవేళ నిజంగానే వాళ్ళే కనుక పబ్లిక్ లో అవేర్నెస్ తేవాలి, వీళ్ళ పైన కనుక నిజంగానే అనేక కేసులు నమోదవుతున్నాయి అనే విధంగా కనుక ఆలోచన ఉంటే వాళ్ళ పైన ఎందుకు బహిష్కరణ చేయొచ్చు, తెనాలి నుంచి బహిష్కరణ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ పైన మరిన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కోర్టు పరిధిలోకి వెళ్ళి చట్టరీత్యా కూడా తీసుకునేటటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇలా అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ
అవేర్నెస్ పబ్లిక్ లో భయం పోగొట్టాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ విధంగా కొట్టడం పైన మాత్రం తీవ్రంగా మాత్రం ఆగ్రహాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కంపల్సరీగా మరి ఇదైతే ప్రస్తుతం పోలీసు వర్గాల్లో ఒక కలకలం సృష్టిస్తుంది. మరి పోలీసు ఉన్నతాధికారులు దీనిలో ఏమైనా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. అనేక మంది సోషల్ మీడియా వేదికగా కూడా పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి సార్. అయితే సాయి ఇటు చూస్తే దీనికి సంబంధించి జగన్ కూడా ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇటు దేశంలో ఉన్న అన్ని పార్టీస్ ను కూడా ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించి అంటే పొలిటికల్ గా ఈ వర్షన్ అసలు ఎలా తీసుకుంటుంది అనుకోవాలి? అంటే ప్రస్తుతం అయితే జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి యువకులంతా కూడా దళిత యువకులుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే క్లియర్గా చెప్తుంది. కావాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం క్లియర్గా నడుస్తుంది కాబట్టి పబ్లిక్గా యువత పైన అనేక దాడులు చేస్తున్నారు. పోలీసులే వాళ్ళ ఒక చట్టాన్ని అతిక్రమించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా మాత్రం వైఎస్ఆర్సీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన జగన్ కూడా స్పందించడం జరిగింది. ట్విట్టర్ వేదికగా కూడా ఆయన అయితే అన్ని పార్టీలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా దీనిపైన స్పందించాలనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా పోలీసుల పైన అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే చట్టరీత్యా వాళ్ళు చేసింది తప్పు అయితే మాత్రం చట్టం పరిధిలోకి తీసుకెళ్లి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తే బాగుండేది. కానీ పబ్లిక్ ఆ విధంగా కొట్టడం పైన పోలీసులు ఎలాంటి మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు అనే విధంగా కూడా ఆయన అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే క్లియర్గా దీనిపైన ఆందోళన కూడా చేపడతాం, కంపల్సరీగా పోలీసుల పైన కనుక చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామనే విధంగా చెప్తున్నారు. అయితే నిన్న బహుజన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ రోజు తెనాలికి సంబంధించినటువంటి ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అనే విధంగా తెలుస్తున్నారు. కాకపోతే వాళ్ళు కంపల్సరీగా ఈ అంశంలో కూడా వాళ్ళు ఆందోళన చేపడతామంటున్నారు. అంటే పొలిటికల్ గా చూస్తే ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశం ఏదైతే అంటే పోలీసులు చేసినటువంటి అంశం ఉంది కదా, అది ఏదైతే చూస్తే మాత్రం ఇది టీడీపీ ఎక్కడా కూడా దాని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ పోలీసులు తప్పిదాన్ని పోలీసు ఉన్నతాధికారులే ఒకవేళ కనుక ఏ విధంగా తీసుకువెళ్తారో చూడాలి. ఎందుకంటే అది జరిగింది ఎలాంటి సంఘటన అనేది పక్కన పెడితే జరిగింది మాత్రం తప్పు కాబట్టి చట్టరీత్యా చేయాల్సినటువంటి పరిస్థితి కాదు కాబట్టి మరి కంపల్సరీగా చట్టాన్ని ఉతక్రయించినటువంటి పోలీసులకు కంపల్సరీగా చర్యలు ఉండాలనే విధంగా మాత్రం డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపైన మరి అధికార పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సాయి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐకన్నగర్లో నివాసం ఉంటున్నాము. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐకన్నగర్లో ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో రౌడీ షీటలు దాడి చేసి మారున ఆయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు, మా ఆయనకి ఏమైనా జరిగితే మేము మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపింది అయితే నేను భావిస్తున్నాను. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితురాలు కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాడిలో నా భర్తకి ఏమన్నా దళిత సంఘాలు రాజకీయ నాయకులు నాకు ఏమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాతం మోపడం నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు మానవ మృగాలకు